రావు. ఎవరు చెప్పిరు? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? పోయి వండుకుంటా కదా. మళ్ళీ భయపడద్దు మళ్ళా. ఇప్పుడు నేను ఇప్పుడు వస్తా, అప్పుడు ఏమైంది తెలుసా, బండి మీద వస్తప్పుడు ఓలో ఒక నన్ను గుంజినట్టు అయింది. ఇంకా చూస్తే ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు. అయితే ఏమైంది తెలుసా, నవ్వకు, నిజంగా రియల్గా చెప్తున్నా, ఎవ్వరు లేరు. అయితే అద్దంలో చూస్తేనేమో దయ్యంగా అనిపిస్తుంది. దయ్యం అంటే దాని ముఖం ఏం కనిపిస్తుంది, తెల్ల బాడీతో తెల్ల డ్రెస్సే కనిపిస్తుంది బండి వెనకకి. ఎవరు రా అని చూస్తేనేమో ఎవరు లేరు. అద్దంలో చూస్తేనేమో నా అద్దం ఉంటుంది బండికి, దాంట్లో ఇట్లా సైడ్ కి ఇట్లా చూస్తేనేమో తెల్ల డ్రెస్ లేక అనిపిస్తుంది కానీ ముఖం కనిపిస్తలేదు. అట్లనే బండి కొంచెం ముంగడిసినాక మళ్ళీ ఆపిన. స్టోరీ ఎప్పుడు అవసరం అయి చీకట్ల మీకు పండుగ నేను నిజంగా చెప్తున్నా, వద్దు నేనేం చెప్పా, నేను నిజంగా చెప్తున్నా. జరిగింది ఇప్పుడు ఏమొద్దు మాకు అన్ని. బడిపైన కూర్చొని వచ్చింది. నీకు ఒకటి చెప్పానా? చెప్పు. నేను మళ్ళీ దిగి ఆపిన, 2 నిమిషాలు ఆపినాక మళ్ళీ ఎవరు కనిపిస్తలేరు. మళ్ళీ అద్దంలో చూసిన కనిపిస్తలేరు అని బండి మళ్ళీ స్టార్ట్ చేసిన నేను ఫ్లైఓవర్ ఎక్కి దిగుతున్నా. దిగినాక ఏమైంది, బండి ఉండి ధన్మని ఆగిపోయింది. ఇంద్ర ఆగిపోయింది ఇంద్ర బండి, పెట్రోల్ అవుతుంది, ఎట్లా అయిపోయింది అని మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వస్తలేదు. మళ్ళీ ఏంటంటే అద్దం ఎట్లా ఎందుకో చూసిన, మళ్ళీ మంచిగా కూర్చొని ఉంది, ఇంకా మరలి కూర్చుంది. ఏంద్రా ఇది ఇంకా మళ్ళీ వస్తే అక్కడ కూర్చొని అని భయపడుతున్నది, ఏడుస్తుంది ఒక ఆమె. అయితే మా డాడీ కొంచెం భయంగా అనిపించింది అనమాట, ఏంటి ఇట్లా చేస్తుంది ఏమి అని. మళ్ళీ కొంచెం తెలివై ఓమ్మా అని అన్నాడంట. అన్న వరకు ఆమె తెలియదంట. చూడంగానే ఇట్లా భయంకరంగా అనిపించినట్ట ఉరుకొచ్చేసింది. ఇక బండి స్టార్ట్ చేసేసుకుంటాం, ఇంకా ఉరుకొచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టేసింది. మా అమ్మాయి ఏమైంది అంటే ఇట్లా డోర్ పెట్టేసిన, అట్లా రాగానే ఏంది కాలు కడుకోలు ఏం కడుకోలు అది అంటే గమ్మున కొంతసేపు అన్ని ఇట్లా నెత్తిమి చేయడానికి అట్లా కూర్చున్నట్ట. డోర్ కొట్టినట్టు శబ్దం వస్తుందట, గేట్ ఊపినట్టు శబ్దం వస్తుందట. నువ్వు సతాయించకు, ఏడా అది ఇదని మధ్యలో రాకు. అయితే వాళ్ళు భయపడరు అనుకో, వాళ్ళ ఇంట్లో వచ్చి అదే భయపడుతున్నారా మీరు? ఏం సౌండ్ వస్తుంది? నిజంగా నేను ఆడున్న దగ్గర ఉన్నాడు చూసి మీ పక్కన కాదు, నిజంగా సౌండ్ వస్తుంది. నిజంగా వస్తుందా? నేను నాకు అర్థం. సరే స్టోరీ చెప్పు, సగం చెప్పు. మీరు అట్లా భయపెట్టేప్పుడు నేనే స్టోరీ చెప్తే నాకే భయపెట్టిస్తారేంటి? చెప్పు భారతం పోసుకుంటే అప్పుడు తెలుస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే ఏమైంది, వాష్రూమ్ కి పోతే ఎట్లా దయ్యపుచ్చి పట్టుకుంటే నేను పట్టుకుంటా. అరే దయ్యాలు ఎందుకుంటారా, దయ్యాలుండో మీరే పెద్ద దయ్యాలు. అయితే ఏమైంది, ఏడుస్తున్నట్టు ఒక డోర్ కొట్టినట్టు గేట్ కొట్టినట్టు శబ్దం వచ్చినట్టు. శబ్దం రాగానే భయపడుకుంటేనే మరి డాడీ విషయంలో డోర్ తీయలే ఏం చేయలేదంట, అట్లనే ఇంట్లోనంట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ సేమ్ అదే రూట్ లోకి వెళ్ళి వస్తున్నా మళ్ళీ కనిపించిందంట. మళ్ళీ ఏమైంది అక్కడిక్కడ చూస్తున్నావు? ఏం కాలేదు. ఏమైంది మీ ఇద్దరు ఇట్లా చేస్తున్నారు? నువ్వు మీరు మాట్లాడు స్టోరీ అలా చెప్తున్నావు, నేను మధ్యలోకి వచ్చిన, నాకేం అర్థమైంది స్టోరీ. మరి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఏం చేస్తున్నారు అసలు? నేనేం చేస్తున్నా? స్వెటర్. సరే అయితే మళ్ళీ సేమ్ అట్లనే నిల్చున్నట్ట. మళ్ళీ సేమ్ అట్లనే నిల్చున్నది. మా డాడీ ఏం చేసి పలకరేయకుండా ముంగడికి వెళ్ళిపోదాం అనుకుంటూ వెళ్ళిపోతుండంట. ఆమె ముంగడికి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఆమె మళ్ళీ చూడలేదంట. చూడకుండా ముంగడి గమ్మున బండి స్ట్రేట్ చేసుకుంటూ తీసుకొచ్చి స్టోరీ చెప్తున్నావు. నేను నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఇట్లా చెప్తుంటే కూడా ధన్మని నిజంగానే వస్తాయంట అవి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అప్పుడు ఏం చేస్తావు? నిజంగా వస్తాయి. రావు. ఎవరు చెప్పిరు?
ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? పోయి వండుకుంటే కదా ఎందుకు వచ్చినాను? నీ స్టోరీ అలా ఆడికి దాకా వినిపిస్తుంది అనుకోని వచ్చిన. అంత చెప్పు. సీన్ లేదు. పోమని నువ్వు వెళ్ళిపో. నీకు భయం అవుతుంది. నాకేం నీకు భయం అవుతుందని చెప్పు. సరే చెప్పు. ఏమొద్దు నువ్వు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నేను కూర్చున్నా కదా, మీకేం డిస్టర్బ్. ఏమొద్దు. చెప్పు. ఇంట్రెస్ట్ ఉందా చెప్పు. మీ ఇంట్రెస్ట్ ఏందో 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 నేను చూపిస్తా. చెప్పు చెప్పు స్టోరీ. అరే బాగుందా? చెప్పు. నీకేమైందిరా? భయం అవుతుందంట. భయం అవుతుంది. ఏయ్ ఓ పిచ్చి, నువ్వు వెళ్ళిపో. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? మాకు ముందే మేము స్టోరీలు చెప్పుకుంటున్నాం. కాలం బయట చేయదు నాకు చెప్తున్నా. ఓవర్ యాక్షన్ చేయదురా. దమ్ముంటే మొక్కం చూపించు. మొక్కం చూపించు. చెయ్యి అక్క ఏమైందక్క? ఏ నవీన్ కావాలి గతాయించకు. రాదు ఇప్పుడు పిల్లలు జరుగు. భయం అవుతుంది. నాకు కూడా షీట్ పెట్టండి. మమ్మీ నేను వస్తున్నా. అయినా పడుతుంది. నువ్వు నాకు ఓలు కావాలంటే నేనా చెప్తా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నేను చెప్తున్నా. నాకు ఫస్ట్ ఇది కావాలి, అది కావాలి, ఈడు కావాలి. తీసుకో. రారా నేనా నువ్వేరా. నేనా జరుగు. మమ్మీ రాత్రి పూట ఎందుకు కూర్చున్నా? నువ్వు వెళ్ళిపో. ఏమైంది? అన్ని నువ్వు మాట్లాడి ఏమైందంట? ఏమైందిరా? ఫస్ట్ వెళ్ళిపో. జాగ్రత్త. నాకే నేను ఎట్లా వచ్చింది చూడ ఎట్లా వచ్చిండు చూడు. ఏమైందిరా? ఏమైంది? ఏం చేసినా ఇప్పటిదాకా? ఏం చేసినా? షర్ట్ వేసుకుని ఏం చేసినా? స్టోరీ చెప్పుకుంటున్నామని కావాలని పెళ్ళికి వచ్చింది చూసినావా? ఏమంటే యాక్టింగ్ చేస్తున్నావు. నేను నిజంగా నాకు తెలియదు. ఈ షట్టర్ ఎట్లా వేసుకున్నా, ఇది ఎట్లా ఎట్లా వచ్చింది చూసినావా? ఓవర్ యాక్షన్. షట్టర్ అట్లా భయం కాదు. ఇట్లా ఇట్లా మాట్లాడితే చేయాలంటే ఇగో బొమ్మలు ఎట్లుంటాయి కదలకుండా అట్లా నిల్చురు. అయ్యో ఓం శాంతి. చెయ్యొద్దు, గమ్ము నొక్కు. అందరి పిచ్చి పిచ్చి లెక్కలు చెయ్యకు. కుక్కలు అరుగుతున్నాయి బయట. దయ్యం వచ్చిందా? ఒక రాత్రి కూడా తలుచుకోవాలి. నిజంగా చెప్తున్నా, నా మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు 2 నిమిషాల. వీళ్ళు జడంటే వస్తుంటాయమ్మా. ఇప్పుడు చచ్చిపోయినా బతుకున్నది. ఏనాడు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అక్క మీరిద్దరు జబర్దస్త్ ఉండాలక్క. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. చూడు చెప్తున్నా. అక్క అన్నేమో నవ్విస్తుండు. ఇదేంది దీపం? ఓ మాయి, ఓ మాయి, ఓ నాకు దయ్యం ఎక్కింది. ఇప్పుడు
ఇదే దయ్యమైన రోగి కొట్టదే దొరికినా ఏ జరుగు ఏ నవీన్ సతాయించాడు రాత్రి గమ్మున అక్కడ నైనా వద్దు ప్లీజ్ రాత్రి నీగో మజాక్ చేయకు రాత్రి పుట్ట చెప్తున్నా అన్ని పిచ్చి పిచ్చి అన్ని కుడతావాని మీ ఇంటికి అనవసరంగా వచ్చిన పొట్టిదానా రాని ఇప్పటి నుంచి వీడికి పొట్టిదానా ఒట్టకాయ్ ఈ దయ్యమైన కొట్టదే దొరికింది ఏపో అది దూకం రాని ఏ సతాయించకు రాత్రి పుట్టిన చేసిన నీకు ఏయ్ రివెంజ్ తీసుకున్నట్టు ఉంది దయ్యం నాకు లేదు ఏ వండుకోట్రా కావాలని సతాయించు ఇంకొంచెం మెలకుండంత దయ్యం ప్లీజ్ ఏది 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 1 ఆడతావా రాత్రి పుట్ట మజాక్ చేయకు రాత్రి పుట్ట మజాక్ ఏమైంది ఏమైంది నేను కొట్టినానా నువ్వు కొట్టినా నేను చీరను పెట్టు కొట్టినానా నీ పైన రివెంజ్ తీసుకున్నట్టు ఉంది దయ్యం నాకు లేదు ఏమైంది అవునా మీ డాడీ స్టోరీ చెప్పినావు మీ అక్క స్టోరీ చెప్పినావు అక్క స్టోరీ అక్క ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఏమో స్టోరీ చెప్పినావు ఇప్పడాక అన్ని స్టోరీలు చెప్పిన పోను నాకు ఏమైంది మంచిగా ఉన్నాగా ఏమైందిరా ఏమైందిరా అట్లా చూస్తున్నావు ఏమైంది నాకు జ్వరం కూడా వచ్చింది ఆ? ఏమైంది సరితా నాకు నిద్ర వచ్చింది నీ వల్ల నెత్తిన వస్తుంది తల్లి దున్నపోతులకు కూర్చున్నావు ఏమైంది నాకు అర్థమైతలేదు ఏమైందిరా కొట్టేది కొట్టినా కాదని ఏమైందని అడుగుతున్నావు వా, కొట్టినానా మీకు నేను కొడతానే ఎందుకు కొట్టలే ఆ? ఎందుకు కొట్టలే కొట్టినారా కొట్టలేదా కొట్టిన కావాలని మొన్న నేను ఆ గేమ్ లో నేను బాగా కొట్టిన అనేసి నువ్వు నన్ను ఇప్పుడు రివెంజ్ ప్లాన్ మొన్న తీసుకున్నాను కావాలని నేను కొట్టినారా మెంటల్ లేచేది మీకు అందరికి వానుడు కొట్టినావు నేను ఇన్ని కొట్టినానా మరి లేకపోతే ఇట్టిల్లు గాని ఆడ కొడితే 10 కొడతాడు ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయి పండుకున్నాం నాడు వేయినట్ల సత్తాసు పో ఆ ఇంట్లో పోనాడు పోయినాడు నేనే వెళ్ళిపోతా